ఈరోజు ఉదయం పొద్దున్నే నేను షాప్కి అయితే పొద్దున్నే కాదు 9 గంటలకు పోయినా. ఈరోజు కొంచెం లేట్ అయింది. 9 గంటలకు షాప్ దాకా పోతా ఉంటే కొంచెం బస్ స్టాండ్లోకి వెళ్ళిన తర్వాత పల్లె పల్లె వాళ్ళది మా చుట్టుపక్కల పల్లి, అక్కడి నుండి అయితే బ్లౌజులు అయితే తీసుకొని వచ్చారు. వాళ్ళు మాకు పాత కస్టమర్సే. వచ్చి జాకెట్లు అంతే వేరే చోట ఉండే, నేను షాప్ తీయలేదు కదా, అందుకోసం అనేసి ఇందమ్మా జాకెట్లు తీసుకొని పోదురా అని పిలిచాను. తర్వాత వెళితే జాకెట్లు ఇచ్చా. మళ్ళా జాకెట్లు ఇచ్చి 6 బ్లౌజులు ప్లెయిన్ బ్లౌజులే 6 ప్లెయిన్ బ్లౌజులు, ఒక శారీ అయితే ఇచ్చినాడు. శారీకి అయితే అంచులు కుట్టేసి ఇచ్చేయమ్మా, జాకెట్ కుట్టద్దు దాంట్లోది అని చెప్పా. సరేనా, దాంట్లో జాకెట్ కుట్టనులే అని చెప్పేసి 6 జాకెట్లు కుట్టేయమన్నాడు. పండగ గుడికి అంటే టెంకాయల పండుగ వస్తుంది కదా, ఆ గుడికి కుట్టేయమ్మా అని చెప్పా. సరేనా అని చెప్తే మళ్ళీ డబ్బులు 500 డబ్బులు ఇచ్చా. తర్వాత షాప్ దగ్గరికి వస్తే షాప్ దగ్గరికి బ్లౌజులు తీసుకొని వచ్చి షాప్ అంతా క్లీన్ చేసుకొని పొద్దున్నే వచ్చినాను కదా మార్నింగ్. నిన్న ఉన్న పీసులు అంతా క్లీన్ చేసుకొని బయట అంతా చెత్త అంతా ఊడ్చేసి ఇంకా బ్లౌజ్ నిన్న కొంచెం మిగిలిపెట్టేసి కొంచెం కంప్లీట్ కాకుండా ఉండే బ్లౌజ్, పెద్ద సైజ్ బ్లౌజు అది కుడదామని మిషన్ మీద కుడతా ఉన్నాను. రెడ్ కలర్ బ్లౌజ్ అది కుడతా అంటే కస్టమర్ వచ్చారు వేరే, వాళ్ళు కూడా నాకు పాత కస్టమర్లే. ఆల్ట్రేషన్స్ టాపులు ఆల్ట్రేషన్లకు వస్తూ ఉంటున్నాయమ్మా, ఎప్పుడు టాపులు ఆల్ట్రేషన్కి వస్తుందా. ఈరోజు 5 టాపులు ఆల్ట్రేషన్కు తీసుకొని వచ్చింది. 5 టాపులు ఫుల్ హ్యాండ్స్ అంటే 3/4 హ్యాండ్స్, అవన్నీ కట్ చేసి కుట్టిల్లంటుంది. అట్లనే వేసుకోక ఇట్లా స్టిచ్లు వేసి ఇచ్చేస్తానంటే ఆమెకు అట్లా నచ్చవంట. లేదు కా, నాకు నచ్చవు, నాకు ఇట్లా కట్ చేసి కుట్టేయంట, షార్ట్ హ్యాండ్స్ 4.5 లెంత్ పెట్టి కుట్టించేయనింది. ఇంకా సరే అని చెప్పి ఇంకేం చేసేది, కస్టమర్ కదా పోగొట్టుకోలేము, ఏదో రూపాయి వస్తుందని ఆశ కదా మనము. ఇంకా రోడ్లో షాప్ పెట్టుకున్నామంటే రెంట్ కట్టాలా, కస్టమర్లు పోగొట్టుకుంటే కుదరదు కదా అనేసి నెల రెంట్ అయితే పే చేసేయాలి కదా అని రెంట్ గుర్తొస్తుంది నాకు. అందుకనేసి మళ్ళా కుట్టిస్తాను కాంటే మళ్ళా టాపులకి ఆమెకి హ్యాండ్స్ ఫుల్ 3/4 హ్యాండ్స్ కట్ చేసి షార్ట్ హ్యాండ్స్ వేస్తే కట్స్ అయితే రెడీమేడ్ టాపులకి కిందకు ఉంటాయి కదా, కట్స్ చాలా కిందకు ఉంటాయి కదా, ఆ కట్స్ వచ్చేసి పైకి మళ్ళా కుట్లు ఇప్పేసి మళ్ళీ పైకి నడుము దగ్గరికి వేసుకుంటుంది. అంతవరకు తీసేసి కట్స్ పైకి కుట్టేయాలని చెప్పింది. నేను ముందే చెప్పినాక లేట్ అయితే నాకు అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి అంటే లేట్ అడగాదు లేక బిర్యానీ అయిపోతాయి కుట్టి అని. సరేలే అని చెప్పి ఇంకా కుడతా ఉంది. ఇంకేం చేసేదంటే అక్క లేట్ అవుతుంది కంటే కుట్టి అంటే ఇంకేం చేసేది, కుట్లు లేట్ అయితే కానీలే నేను రేపు వస్తానులే, రేపు వచ్చి తీసుకుంటానంటే నువ్వు రేపు వచ్చి తీసుకునే మన్నాడు వచ్చి తీసుకునే, నాకైతే బ్లౌజులు ఉంటాయి కదా, బ్లౌజులు కుట్టల్లా అంటే కూడా ప్లీజ్ కుట్టి కానీ. సరే అనేసి 5 టాపులు కట్స్ పైకి పెట్టల్లా, హ్యాండ్స్ కట్ చేసల్లా, మళ్ళీ కుట్టల్లా, అట్లా చాలా స్టిచ్చెస్ వేయాల. మళ్ళీ డబ్బులు అడిగితే నేను 50 రూపాయలతో టాప్కు 50 రూపాయలతో ఈక అంటే లేదు అంత రేట్ వద్దుకా, తీసుకోవద్దు 40తో తీసుకో అని చెప్పేసి 200 ఇస్తుంది. 200 ఇస్తే నాకేం గిట్టుందికా, ఇంత టైం పట్టింది చూడుక అంటే ఏమి నేను జాకెట్కి కుట్టేంత రేట్ ఇచ్చేసినా కదా, నువ్వు జాకెట్ కుట్టేంత రేట్ ఇచ్చేసినా కదా కుట్టికా అంటుంది. నేను జాకెట్కి కుట్టే రేటు ఇచ్చినా సరేకా, ఇంతకన్నా టైం పడుతుంది కదా, జాకెటే మేలు దీనిపైన ఇంత టైం పడుతుంది చూడు, కుట్లేసి ఇప్పి 3/4 హ్యాండ్స్ను షార్ట్ హ్యాండ్స్ చేసి ఇంత అయితే నేను 250 రూపాయలు అడుగుతాను అక్క, చాలా టైం పడుతుంది కదక్క,
ఒక టాప్ కుట్టాలంటేనే 1/2 అవర్ పైన పెడుతుంది కుట్లు అన్నీ వేసి. అన్నా కూడా లేదనేసి 220 రూపాయలు ఇచ్చింది. ఇంకా సరేలే ఇంకేం చేసేదని 220 తీసుకొని మళ్ళీ బ్లౌజ్ కుట్టి నేను మళ్ళా 12కే ఈరోజు 12 గంటలకంతా మళ్ళీ ఇంటికి వస్తే అన్నం తినేసి ఒకటేసారి ఇంకా వాయమకి ఇచ్చేసి అవంతా అల్ట్రేషన్ చేసి సరే అయినా ఆయమ్మని పంపించేసి మళ్ళీ ఇంటికి వస్తే 12 గంటలకు 12 గంటల నుంచి ఇంటికి వచ్చి అన్నం తినేసి మళ్ళీ 1:30కంతా మళ్ళీ షాప్కి పోతే ఇంకా బ్లౌజులు కట్ చేసి కుడదామనేసి ఇంటికి షాప్కి పోతే కట్ చేసిండే బ్లౌజులు అన్నీ అయితే అయిపోయినాయి. అందుకోసమని కట్ చేసుకొని కుట్టాలని ఇంటి నుంచి షాప్కి పోతే మళ్ళా పాల్స్ ఒక చీరకు పాల్స్ కుట్టాల బ్లాక్ శారీది వేరే కస్టమర్ 3 బ్లౌజెస్ కుట్టినాను ఇంకా ఎతకపోలేదని వాళ్ళవి అమ్మ ఇంకా ఫాల్స్ కంప్లీట్ చేసేద్దాం. ఫాల్స్ ఎప్పుడు వచ్చినా ఎత్తుకొని పోతారు కదా, ఇంకా మనకు అనుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా రారు, మన పని అన్నా పూర్తి అయిపోతుందని ఫాల్స్ వేసేస్తే ఇంక వేరే ఏమవి పక్క ఊరు నుండి వచ్చింది. ఆ యొక్క వచ్చి పెద్ద సైజు బ్లౌజులు 2, ఒక లైనింగ్ బ్లౌజు ఒక ప్లెయిన్ బ్లౌజ్ 2 కుట్టేసిన. ఆ యొక్క చీరకు పాల్స్ వేయిద్దామా అనింది. ఆ యొక్క కూడా అంచులు మాత్రం కుట్టించుకునింది. చీరకు అంచులు కుట్టేసినాక మళ్ళీ బ్లాక్ చీరకు పాల్స్ వేస్తే బ్లాక్ చీరకు పాలు చేస్తూ ఉంటే ఊర్లో పెళ్ళి జరుగుతుంది. వేరే వాళ్ళది పల్లెలది, వాళ్ళు ఎన్నే ఉంటారు ఇల్లు కట్టుకొని, వాళ్ళకి పెళ్ళి జరుగుతూ ఉంటే ప్యాంట్లు మదనపల్లి తెచ్చినారంట. అల్ట్రేషన్ పొడవు అంట లెంత్ ఎక్కువైనాయని కట్ చేసి కుట్టిస్తావా అని అడిగిరి. కుట్టిస్తానని చెప్తే మళ్ళా 3 ప్యాంట్లు వాళ్ళవి 3 ప్యాంట్లు లెంత్ కట్ చేసేసి మళ్ళా కుట్లు వేసి ఇచ్చేస్తే వాళ్ళు 70 రూపాయలు ఇచ్చారు డబ్బులు. వాళ్ళు కూడా అంతే 100 రూపాయలు అయింది, 100 అయిందంటే ఎందుకమ్మా అంతని 70 రూపాయలు ఇచ్చా, మాకన్నా ఉన్నాయి ఖర్చులు కొని. సరే ఆ ప్యాంట్లు అల్ట్రేషన్ చేసుకొని ఇంకా మళ్ళా టీ టైం వచ్చా. టీ తాగేసి 4 గంటలు అయిందా. టీ తాగేసినాక బ్లౌజ్ లేవకలు చేద్దామా అని చూసుకొని ఈరోజైతే రేపైతే ఎవరు అడిగేవాళ్ళు లేరులే. వేరే వాళ్ళు అడిగినారు. డ్రెస్ ఒకటి ఉంది, ఆ యొక్క ఫోన్ చేసిండే, ఏం మంచి డ్రెస్ కుట్టివా నా కూతుర్ది బర్త్డే దగ్గరికి వచ్చేసని, 2 నెలలు అయింది ఇంకా కుట్టలేదా నువ్వు అని హరీష్ అంటే అరసలేదులే, ఆ యొక్క ఫ్రెండే కుట్టే మంచినే ఇంక రేపు ఏం వారం అంటే రేపు వేస్తారు మన అయితే శనివారం కుట్టించేస్తాక అంటే ఇంకా యూనిఫామ్ ఉన్నాయి, స్కూల్ యూనిఫామ్ అవి కుట్టేసిన బటన్స్ కాజాలు వెళ్ళా, టాపులు కుక్స్లు వెళ్ళా వేసేసి ఒకటేసారి డ్రెస్సులు అన్నీ ఇచ్చేస్తాక అంటే ఏం సరేలే అమ్మా ఎట్లా లేమ్మా ఎన్నాళ్ళు అయిపోయి 2 నెలలు అవుతుంది నువ్వు కుట్టలేదని. యూనిఫామ్లు రాకంటే ఎప్పుడో కుట్టేసింది కనుక యూనిఫామ్ల కోసమే కదా లేట్ చేసిందని చెప్తే సరే అని చెప్పా. మళ్ళీ శనివారం ఇచ్చేయని చెప్పి ఖచ్చితంగా ఇచ్చే శనివారం అని నేనేసా. సరే అని సరేలే అని చెప్తే అట్లా కుట్టినా. మళ్ళా ఏం కుడదామా అని ఆలోచించాక పండగ ఇంకా ఎట్లా వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితికి మళ్ళీ బ్లౌజులు వేరే కస్టమర్లు అందరూ వచ్చేస్తాయని షాప్లోనే నేను ఒక చీర తీసుకొని కట్ వర్క్ చీర తీసుకొని కట్ వర్క్ చీరలో జాకెట్ కుడితే కట్ వర్క్ మోడలే పెట్టాను. బ్యాక్ నెక్ కట్ వర్క్ పెట్టినాను. హ్యాండ్స్
ఇంకా టెంకాయల పండగకు మళ్ళీ బ్లౌజులు వచ్చేస్తాయి నాకు అబ్బదని చెప్పేసి ఈరోజే నా బ్లౌజ్ అయితే కుట్టేసుకున్నా. కట్ వర్క్ బ్యాక్ నెక్ అయితే కట్ వర్క్ పెట్టుకున్నాను. ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్. ఆ వీడియో అయితే రేపు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అది ఆ బ్లౌజ్ ఎట్లా సూపర్ అయితే బాగా కుదిరింది. నాకు కూడా బాగా నచ్చింది. 7 గంటలు అయ్యా. 7 గంటలకు కంప్లీట్ చేసేసి 7:30 అయిందిలే. అంతా ప్రిన్స్ కట్ షేప్ బెల్ట్ అవంతా కుట్టేలకు హ్యాండ్స్ కట్ వర్క్ హ్యాండ్స్ వచ్చినాయి ఆల్రెడీ. వర్క్ బ్లౌజ్ వర్క్ వచ్చింది. అందుకోసం అనేసి బ్యాక్ నెక్ కట్ వర్క్ పెట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పి కట్ వర్క్ అయితే కుట్టినాను. అది కూడా క్యాన్వాస్ నా దగ్గర అయిపోయింది. ఇన్నాళ్ళు స్కూల్ యూనిఫామ్లు కుట్టేలకు మళ్ళీ మా యొక్క పక్క షాప్లో అవి మా యొక్క తెచ్చిచ్చేలకు కట్ వర్క్ కట్ చేసేసి క్యాన్వాస్ వేసుకొని స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయితే చేసేసినాను. చాలా బాగా అయితే వచ్చింది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బ్లౌజ్ ఎట్లా వచ్చింది అనేసి. ఇంతవరకు ఆ వీడియోస్ చూసిన మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని కూడా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మేము కూడా చాలా పేదవాళ్ళమే, అందుకోసమని అడుగుతాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మంచి టైలరింగ్ బ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.